కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకుని వస్తున్న వక్ఫ్ బోర్డు చట్టాన్ని ముస్లిం సమాజం పూర్తిగా ఖండిస్తుందని ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి జౌహర్ అలీ అన్నారు. గురువారం కాకినాడ నగరంలోని మేవా ఫంక్షన్ హాల్లో ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలోని మసీద్ కమిటీ అధ్యక్షులతో వక్ఫ్ బోర్డు చట్ట సవరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎండి జౌహర్ అలీ, జామియా మస్జిద్ అధ్యక్షులు ఎజాజుద్దీన్, న్యాయవాది సయ్యద్ సాలర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తున్న వక్ఫ్ బోర్డు చట్టాల సవరణ వలన ముస్లిం సమాజానికి తీవ్ర ముప్పు కలుగుతుందని, ఈ విషయం ముస్లిం వర్గాల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లి ఈ చట్టాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అందులో భాగంగానే కాకినాడ నగరంలోని ముస్లిం ప్రజలకు ఈ చట్టం వలన కలిగే నష్టాలు తెలియజేసేందుకు అవగాహన సదస్సులను నిర్వహించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దీన్ సిరాజుద్దీన్, అక్మల్ హుసేన్, ఇమాం మొహద్దీన్, ఎంఏ ఖాన్ జిలానీ, అజహర్, షహజాదా, హలీం, హుసేన్, అలీం, షరీఫుద్దీన్ పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. వక్ఫ్ చట్టం సవరణ చేస్తుందో వాటిని మేము ఆమోదించడానికి అంగీకరించాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆమోదాన్ని, ఆ సవరణని ఒప్పుకోకుండా చేయాలని, అందులో భాగంగా ముస్లింలందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జేపీసీకి వెళ్ళింది కాబట్టి ఈ బిల్లు తప్పకుండా జేపీసీ ద్వారా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రముఖమైన పాత్ర కేంద్ర ప్రభుత్వంలో వహిస్తున్నారు కాబట్టి వారు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి మీద వారి యొక్క ఒత్తిడి తీసుకొచ్చి ఈ చట్టాన్ని ఈ ప్రపోజల్ని ఏదైతే ప్రతిపాదిత చట్టాన్ని ఉపసంహరించుకునేలా చేయాలని చెప్పి మొత్తం ముస్లింలందరూ కోరుతున్నారు. నేను కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే ఈ ప్రతిపాదిత సవరణ చట్టం వక్ఫ్ చట్టాన్ని తప్పక వెంటనే తగ్గించుకోవాలని, దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని మన నాయకులందరినీ మేము కోరుతున్నాం.